హలో అండి, నా పేరు కీర్తన. మాది రాజమండ్రి. నేను హైదరాబాద్లో ఒక ఫంక్షన్ కోసం ఇంట్లో గొడవ పడి మరీ వచ్చాను. తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. నిజానికి నేను వచ్చింది ఫంక్షన్ కోసం కాదు, మా బావ కోసం. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. ఏంటే కిట్టమ్మా, ఎలా ఉన్నావు? మాయా, నాకు కిట్టమ్మ అంటే నచ్చదని తెలుసు కదా, నాకు కోపం వస్తుంది. సర్లే, బాగున్నావు కదా? బాగున్నా. పద. అయినా ఏం మాయా ఇంత ట్రాఫిక్? ఈ ట్రాఫిక్ అంతేనమ్మా. ఏమాయ్, ఎవరొచ్చారో చూడు. వస్తున్నా. ఏమే, ఎలా ఉన్నావు? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అమ్మ నాన్నకే నేనున్నాగా చూసుకోవడానికి సూపర్ ఉన్నారు. అవునత్తయ్య, అమ్మంటే గుర్తొచ్చింది. సరోజనత్త వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందా అని అడిగావంట కదా, అది నిజంగానే జరిగిందంట. అవన్నీ నీకెందుకే? సర్లే, నాకెందుకు. మోయ్యా, నీకు నేతి సున్నుండలు అంటే ఇష్టం కదా, అమ్మ నీకోసం సున్నుండలు పంపించింది. అవునా? ఏమా, పోటీ తినొచ్చేటి? అవును మోయ్యా, నాన్నకేదో బాటిల్ పంపిస్తా అన్నావంట కదా. ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇంక మీ ముచ్చట్లాపి కిట్టమ్మా వెళ్ళి రెడీ అవమ్మా, సాయంత్రం ఫంక్షన్ ఉంది. అత్తయ్య, నన్ను అలా పిలిస్తే నచ్చదని చెప్పాను కదా. కిట్టమ్మా వెళ్ళి రెడీ అవమ్మా. ఏంటే, ఎవరిని లైన్లో పెడుతున్నావు? క్లాస్ వింటున్నానే. అబ్బో, అయినా ఏంటి సడన్ గుడి పడ్డావు? మీ అన్నం చూడాలనిపించి. అబ్బో, అయినా మీ అన్నకేమైందే అంత డల్గా ఉన్నాడు? ఏమో, నాకు తెలీదు. నీకు కొబ్బరి గ్లౌజులు అంటే ఇష్టమని రాజమండ్రి నుంచి తెచ్చా. అవునా? ఎక్కడ పెట్టావు? ముందు మీ అన్న ఎందుకు డల్గున్నాడో చెప్పు. అదా, ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి మోసం చేసింది. అయినా ఇప్పుడు లేదుగా. అయినా దేవదాస్లా ఉండాల్సినోడు రెమోలా తయారయ్యాడేంటి? అదా, నిన్న నాన్న కోప్పడి క్లీన్ సేట్ చేపించాడు. అయినా నా కొబ్బరి గ్లౌజులే రాజమండ్రిలో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో. ఏమే, ముందు కీర్తనం లేపు, బాగా లేట్ అయిపోతుంది, త్వరగా కానివ్వండి. అబ్బబ్బా, వీళ్ళెప్పుడు ఇంతే. కీర్తన ఇక్కడే. ఎంత లేపినా లెగట్లేదు, నువ్వే లేపుకోపో. కీర్తన, అబ్బా ఇంకా లేవలేదా? కీర్తన లెగవే, ఇంతసేపేంటి? ఫంక్షన్ కి టైం అవుతుందే. ఓ, అదొకటి ఉంది కదా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అబ్బా అత్తయ్య, నాకు ఫుల్ కడుపు నొప్పిగా ఉంది అత్తయ్య, నేను ఫంక్షన్ కి రాలేను. కడుపు నొప్పి ఏంటే? నువ్వొచ్చిందే ఫంక్షన్ గురించి. ఏమో అత్తయ్య, నా వల్ల కావట్లేదు. సర్లే పడుకో, నేనేదో ఒకటి చేస్తా. అమ్మయ్య, తప్పించుకున్నా. అరే లేరా? అబ్బా ఏంటమ్మా? ఫంక్షన్కి వెళ్తున్నాం మేము. కీర్తనకు బాలేదంట, ఏమైనా కావాలంటే చూసుకో. ఎక్కడికెళ్ళకు బయటికి, జాగ్రత్త, ఓకేనా? వీడి మీద నాకు నమ్మకం లేదు. కొంచెం కుంకుమ పెట్టుకోపోయావా? ఫ్యాషన్ అన్న ఇప్పుడు. అయ్యో, కీర్తన రాదంటలే, మనం వెళ్దాం. అరే ఏమైంది కీర్తనకి? కడుపులో నొప్పంటండి, మనం వెళ్ళిపోదాం. అవునా? సరే వెళ్దాం, పద పద.
ఆకలేస్తుంది. ఏమైంది బావా? డోర్ ఎవరు వేశారు? తెలీదు బావా. డోర్ ఎందుకు లాక్ చేశారు? బయటికి వెళ్ళిపోతావేమోనని మమ్మీయే లాక్ చేసింది. 3 hours లో వచ్చేస్తాంలే. బాయ్ బాయ్. ఏయ్ అబ్బా, ఏమైంది బావా? బావా ఏమైంది బావా? ఎందుకలా ఉన్నావు? ఆగు. ఓ పక్కన ఆకలేస్తుంది, ఇంకో పక్కన డోర్ లాక్ అయింది. నేను బాధపడుతుంటే బావా బావా అని తోపుతున్నా. అయ్యో సారీ బావా. అవును, నీకు వంట చేయడం వచ్చా? రాదు బావా, కానీ నీళ్ళతో కొనొచ్చు. నీళ్ళతోనా? నీళ్లు వేడి చేయడం, నీళ్లు కలిపి మజ్జిగ చేయడం, నీళ్లు కలిపిన పాలు వేడి చేయడం. నీళ్ళతో అంటలు తోమడం, నీళ్ళతో ఇల్లు ఉడవడం. వీటిని ఏమంటే నువ్వు వంటలు అంటాడా? అదే ఆలోచిస్తున్నా బావా. నేను చెప్పినవన్నీ నీళ్ళతోనే ఉన్నాయి కదా, వేరేవి కూడా నేర్చుకోవాలి. బావా నేను హెల్ప్ చేయనా? నువ్వేం చేస్తావు? నీళ్ళు అందించనా? నీకు తండ్రం తల్లి. గుడ్లున్నాయి. ఆ పసుపు అనుకో. సారీ సారీ. ఆ సాల్ డబ్బాయి కాదా? బాబోయ్, పగలట్లేదా? పోన్లే బావా, ఉన్ని నేను చేస్తాలే, నువ్వెళ్ళు. నీకొచ్చా? ఇదొచ్చు. మరి అదైతే ముందే చెప్పొచ్చు కదా. ఆమ్లెట్లో నీళ్ళు తక్కువే. ఎక్కడున్నారా? బయటన్నా. అర్జెంటుగా 2 బీర్లు తీసుకుని ఇంటికి వచ్చారా? బియర్లా? బావా నాకు కూడా ఒక బియర్. నీకు బీరా? 3 తీసుకొచ్చారా? ఏంటి బావా, నాకు కూడానా? త్వరగా వచ్చే. సరే సరే. ఈ కల్చర్ ఎక్కడే అనుకున్నా, పల్లెటూర్లు కూడా పాకిస్తుంది. రే రే ఇట్రా. ఏమైంది బావా? తొందరగా డోర్ తీ బావా, బీర్లు మళ్ళా వేడైపోతే బావా. రే డోర్ వస్తే నీకెందుకు ఫోన్ చేస్తాను రా, నేను ఒక్కడనే తాగేవాడిగా. డోర్ లాక్ అయింది. లాక్ అయిందా? అలా ఎలా అయింది బావా? మమ్మల్ని ఫంక్షన్కి వెళ్తూ వేసేళ్ళారా అదిటి. నీతో తాగదామని ఎంతో ఆశతో వచ్చా బావా, ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి. ఎవరు బావా? చెప్పవా ఎవరు బావా? ఎవరు బావా? నువ్వు కూర్చొని నేను వచ్చేస్తాను.
రే తన నా మరదలరా ఊరి నుంచి వచ్చింది. మరదలంటున్నావు, బీరంటున్నావు, లాకైందంటున్నావు. ఏంది బావా సంగతి? నీకు అన్నవరా, నా గురించి తెలుసు కదా నీకు. అది టివ్వి. సర్లే బాబా, కానీ కానీ బీర్లు జాగ్రత్త. బావకి ఈరోజు పండగ. మనకేమో అలవాట్లేదు. ఏదో మాట్లాడొచ్చుగా అని అడిగితే నిజంగానే ఇచ్చేసాడేంటి? Cheers. ఇప్పుడు ఎలా? బా ఎలా తాగుతారు బావా దీన్ని అసలు? నీకు అలవాట్లేదా? మరి ఎందుకు తమ్మన్నావు? అంటే ఇప్పుడు ట్రెండ్ కదా అని. ట్రెండ్ అలవాటైపోద్దులే. బావా ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. స్లోగా తాగరా బాబు, అసలే గవర్నమెంట్ రేట్లు పెంచేసింది. బావా మెల్లికి తాగు. ఏమైంది బావా? బావా ఏమైంది? రేయ్ ఏమైంది చెప్పు. ఆఫీస్లో జాయిన్ అయిన 1 yearకి మగవాసంతో పాడవాసన తెలియని మా టీంలోకి 1 fine day ఒక అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఐమ్ సిరి, న్యూ జాయినింగ్. హాయ్. బాగుంది కదా, కూర్చోండి. హాయ్. హాయ్. ఐఎమ్ ఇంప్రెస్. మీరు పీపుల్కి హెల్ప్ చేయడం. అది జస్ట్ టీం వర్క్ అండి, హెల్ప్ కాదు. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? బట్ ఐ బిలీవ్. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మేబీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి వెంటనే పడిపోయా. లేదే ఈ లోకం నిన్ను కలిసాక, రెక్కలొచ్చినట్టుందే నువ్వు నాతో నడిచాక. జాబిలమ్మరి కోసం నే వేచా ఆ గగనంలా, ఇంత హైనాలోన నింపింది నువ్వేగా. నిన్ను చూసిన నిమిషాన ప్రేమ పొంగనే నీ పైన, నిదరేదో మరిచాగా నీ కలలే కన్నాగా. నువ్వు సూటిగా
చూస్తుంటే మత్తిపోయేనా కౌగిలింతలో తను అంతా అలజడిలో ఊగేనా నీ చూపేదారై నీ దరికే లాగిందా నీ పెదవిలో దాగున్న నజరానా అందిందా నీ తీపి ముత్తులో లేవే హత్తులు నువ్వు పూర్తిగా నా దానివగా The number you are trying to call is currently not reachable. Please try again later. అలా ప్రేమించిన తను సడన్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమైంది? మెసేజ్ చేస్తే రిప్లై అవ్వు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఆఫీస్కి కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చాగా, అసలు ఏమైంది? అసలు ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు? ఏమైందా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమైందో కూడా చెప్పలేదు. అభి, ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. ఇంతటితో ఇవన్నీ ఆపేద్దాం. ఆపేద్దమ్మా. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. లెట్స్ మూవ్ ఆన్. సిరి, ఏమైంది సిరి? నేనేమన్నా తప్పు చేశానా? అభి, నాకెందుకో మన ఇద్దరికి సెట్ అవ్వదనిపిస్తుంది. లెట్స్ మూవ్ ఆన్. సిరి, అలా అనకు సిరి. నేనేమైనా తప్పు చేస్తే చెప్పు, కరెక్ట్ చేసుకుంటా. నువ్వు లేకపోతే నేను ఉండలేను సిరి, ప్లీజ్ అర్థం చేసుకో సిరి. వదులు. అభి, చెప్తే అర్థం కాదా? నాకు నీతో లైఫ్ కనిపించడం లేదు. సిరి, ఏం చేయాలో చెప్పు సిరి, నేను చేస్తా. ప్లీజ్ సిరి. భరత్, నేను భరత్ 1 month నుంచి ట్రావెల్ చేస్తున్నాం. నాకు నీతో లైఫ్ అడ్జస్ట్మెంట్ లాగుంది. అదే భరత్ దగ్గర ఉంటే నా ఫ్యూచర్ కనిపిస్తుంది. ఐమ్ సారీ అభి, లెట్స్ బ్రేకప్. సిరి, సిరి అలా అనకు సిరి. సిరి ప్లీజ్ సిరి. సిరి, ఒకసారి నేను చెప్పేది విను. మేబీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇందుకే నా కలిసింది, ఇంత దూరం నడిచింది, నీ అడుగుల జతలే కాయే దారి తోచదుగా. జాబిల్లి నువ్వు లేని బ్రతుకంతా నిసిరాత్రే, నీ కలలే కన్నానే కలలాగే మారాలే. అంత ప్రేమించిన నాకు మర్చిపోవడం రావట్లేదు. ప్రేమంటే నా అబద్ధం నమ్మేలా చేస్తారు ఈ అమ్మాయిలు. ఒక్కసారి ప్రేమించాక వదిలేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? మర్చిపోవడం అంత ఈజీనా? నీ దృష్టిలో ప్రేమ రాంగ్ అయింది బావా, కానీ నిజానికి నువ్వు సెలెక్ట్ చేసుకునే పర్సన్ రాంగ్. ఈ మధ్య అన్నీ ఇన్స్టెంట్ లవ్ స్టోరీసే, అసలు లాంగ్ లాస్టింగ్ లవ్వే లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అసలు అందులో ప్రేమ ఎక్కడుందో నాకు అర్థం కాదు. అందులో ఫీలింగ్స్తో పనే లేదు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో వాళ్ళకేంటి పని? వాళ్ళు అడిగింది ఇవ్వలేదా? ఏదో ఒకటి చెప్పొద్దులా సార్. అందరు ఇలానే ఉంటారని ఎందుకు అనుకుంటావు బావా?
నిన్ను నీకన్నా ఎక్కువ ప్రేమించేవారు ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారు. వద్దు, ఈ లైఫ్కి చాలు. ఓపిక లేదు నాకు. ఈ జన్మలో ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళను, ప్రేమ జోలికి అస్సలు వెళ్ళను. నువ్వేదో ఎమోషన్లో మాట్లాడుతున్నావు బావా. ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది, నిజంగా ప్రేమించే అమ్మాయిలు ఇప్పటికీ ఉన్నారని ప్రూవ్ చేస్తుంది. వదిలే, దేనికోసం వెయిట్ చేయకూడదు. ఒకే చోట ఆగిపోతే సక్సెస్ రాదు బావా. ఒకే ఎమోషన్తో మిగిలిపోతే మన లైఫ్ మనతో రాదు. చిన్నపిల్లాడి కింద పడితే అక్కడే కూర్చోడు బావా, లేచి నిల్చుంటాడు. వాడు పడ్డాడు కదా అని వాడి కాలు తప్పనుకుంటే వాడు లేచి ఎప్పటికీ పరిగెత్తలేడు. ఒకరితోనే ప్రేమ అనుకోవడంలో తప్పు లేదు బావా, కానీ ఆ ఒక్కరే లేకపోతే ప్రేమే లేదనుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అలా ఉండాలని లేదు. ప్రేమించడానికి టైం తీసుకున్నా పర్లేదు బావా, కానీ రియలైజ్ అవ్వడానికి టైం తీసుకోకు. నువ్వు ప్రేమలో ఓడిపోలేదు, టైం వేస్ట్ చేసి లైఫ్లో ఓడిపోకు. చాలా అనుభవంతో మాట్లాడుతున్నట్టుంది నీ మాటలు. నాకు ఇలాంటి సాడ్ స్టోరీస్ ఏం లేవు బావా. ఎందుకు? ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించాను, కానీ చెప్పి ఏడ్చే ఓపిక ఇప్పుడు నాకు లేదు. ఎవరతను? అరే, నా లవ్ స్టోరీ గురించి చెప్పాను, నీ లవ్ స్టోరీ గురించి చెప్పవా? అదేం లేదు బావా. చిన్నప్పుడు మన బడి ముందు చెట్టు కింద మనం అందరం ఆడుకునే వాళ్ళం, గుర్తుందా నీకు? ఓ 10 మంది దాకా ఆడుకునే వాళ్ళం. కొంపదీసి అందులో ఒకడా? అంటే ఎవడు? ఆ సీన్ గడేనా? చీచి కాదు. ఆ వినయ్ గడు కదా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మీ ఇద్దరిని చూసి. కాదా? కొంపదీసి సూర్యగడా? కాదు. ఉన్నదే 4 అబ్బాయిలను, అందులో 3 కాదంటున్నావు. కొంపదీసి ఆ సునీత ఆటేపా? చీ పో బావా. మరి ఇంకెవడు? అయినా నువ్వు సిటీకి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా బావా, నీకు గుర్తుండదులే. ఇంతకీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ వాడు? ఇదిగో నీకులాగే తాగి బ్రేకప్ అయిందని ఫీల్ అవుతున్నాడు. అందరిది ఇదే పరిస్థితి అనమాట. అవును, ఇదే కరెక్ట్ టైం కదా, వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పేయచ్చు కదా. లేదు బావా, నో చెప్తే నేను తట్టుకోలేను. అరే, చెప్తేనే కదా తెలిసేది. నా మాట విని వెళ్ళి చెప్పు. లేదు బావా, వదిలే. అరే, చెప్తేనే కదా తెలిసేది, అవునంటాడో కాదంటాడో. ఆలోచించుకో, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవేమో. ఐ లవ్ యూ బావా. నువ్వు ఎప్పటికైనా ఊరికి రాకపోతావా? నా 15 ఏళ్ళ ప్రేమ విషయం నీకు చెప్పకపోతానా అని ప్రతి సంవత్సరం నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంకా నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసాను. చిన్నప్పుడు మనకు బొమ్మల పెళ్ళైనప్పుడే నువ్వే నా భర్తవని నమ్మేశాను. నువ్వు కాదంటే తట్టుకునేంత ధైర్యం నాకు లేదు బావా. చచ్చిపోతాను. ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది, నిజంగా ప్రేమించే అమ్మాయిలు ఇప్పటికీ ఉన్నారని ప్రూవ్ చేస్తుంది. ప్రేమించడానికి టైం తీసుకున్నా పర్లేదు బావా, కానీ రియలైజ్ అవ్వడానికి టైం తీసుకోకు. నేను ఎలాంటి ప్రేమ కోసమే కదా ఇన్నాళ్ళు ఏడ్చింది. కీర్తన, డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? బయటికి రా. నేను రాను బావా, నువ్వు అంటే నేను తట్టుకోలేను. అది కాదు, చెప్పేది విను, బయటికి రా.
నేను రాను. ఇప్పుడు ఏమైందని? నేనేమన్నాను? నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్తే వస్తా. సరే చూద్దాంలే. చూద్దామేంటి? ఓకే చెప్పు, అయితేనే బయటికి వస్తా. సరే ప్రేమిస్తున్నా. నిజంగానా? అవును. ఐ లవ్ యూ బావా. ఆగిపోతుంది అనుకున్న నా జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టు. ఎలాగైతే ఏంటి, నీ పంతం గెలిపించుకున్నావు కదా. ఇదేనా కడుపు నొప్పి? అంటే మొత్తానికి నా పేరు నిలబెట్టావురా. బ్రహ్మాండమైన కోడలు తీసుకొచ్చావు.